హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డి చరణ్ వ్లాగ్స్. ఈరోజు మా వంట మనిషి కోయేటోళ్ళ కోసము ఏం వంట చేపిస్తున్నాడో చూపిస్తారండి. ఈరోజు మేము వఫరాకి వెళ్ళామండి. అక్కడ 10 కోళ్లతో ముల్కియా చేయమన్నాడు మా బాబా. ఈ కోళ్ళు వచ్చేసి ఫ్రైజర్లో ఉంటాయి, గడ్డగట్టు ఉంటాయి. వాటిని నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాడు ముందుగానే. ఇప్పుడు ముల్కియా ఎలా చేయాలో చూద్దాం రండి. వీళ్ళు తినే తిండి ఏందో అస్సలే అర్థం కాదండి. రకరకాల తిండులు తింటారు. నేనైతే అస్సలు తెలియని వీళ్ళ తిండి. చూడండి, ఇవే కోళ్ళు నానిన తర్వాత ఒక కోడిని 6 పీసులుగా కట్ చేసుకోవాలా. ఎందుకంటే కొంచెం బాగా ఈ ఉడుకుతాయి. 6 పీసులు చూడండి, మా వంట మనిషి కట్ చేస్తున్నాడు. 6 పీసులుగా కట్ చేసుకొని ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు ఆ కోళ్ళల్లో వేసుకోవాలా. ఈ ఆకుని తెలుగులో ఏమంటారో తెలిస్తే ఎవరన్నా చెప్పండి ప్లీజ్. నాకైతే తెలుగులో ఏమంటారో తెలీదు. మా వాడు కోడిని కొయ్యటం చూడండి. కోడిని ఈడుకు వస్తున్నాడా, ఈడిని కోడి వస్తుందా తెలీదు. ఒక కోడిని కొయ్యరా అంటే ఎంత అగసాట్లు పడుతున్నాడో చూడండి వాడు కోడిని కోసేదానికి. ఆ కత్తి పట్టుకోవడం ఏందో, ఈడు కొయ్యడం ఏందో, ఈడు ఓవర్ యాక్షన్ ఏందో. ఈడంతా ఒక వంట మనిషి. ఏం చేద్దాం, వాడు వంట మనిషి, మనం చూడాలా. నూర్రా నువ్వు బాగా నూరు. ఈరోజు కోడిని అదేగాల, లేకపోతే కోడి నిన్నన్నా చంపాలా. కానీ చూద్దామండి. ఇప్పుడు ఆ కోళ్ళన్నీ కట్ చేసి ఒక చిన్న దబర పెట్టుకొని, దబరలో ముందుగా కొంచెం నూనె పోసుకొని, నూనెలో సన్నగా తరిగిన తెల్లగడ్డ వేయించుకున్నాడు అన్నమాట. వేయించుకున్న తర్వాత కోళ్ళన్నీ అందులో వేసుకొని నీశ్వాసన పోయిందాకా ఉడకబెట్టుకున్నాడు. కొద్దిగా ఉడికిన తర్వాత ఈ మరాలకు కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో ఈ ములికి ఆకేస్తున్నాడు అన్నమాట. చూడండి, కట్ చేస్తున్నాడు. ఈ కట్ చేయరా అంటే కూడా ఎంత వయ్యారంగా, ఎంత నాజుగ్గా, ఎంత స్టైల్గా కట్ చేస్తున్నాడు చూడండి మనోడు. యాడ చేతులకు అవుతుందో, యాడ మూతికి అవుతుందో, యాడ గుడ్డలకు అవుతుందో అని వాడి భయం. వంట మనిషి అంటే చేతులకి, కాళ్ళకి, ముక్కులకి, నాలుగుకి అన్నిటికీ అవుతుంది, వాసన వస్తుంది, ఖచ్చితంగా తప్పదు అది. కానీ వీడి స్టైల్ చూడండి. చూడండి వాడు ఆ కట్ చేసేది చూడరా. కట్ చేయాలంటే ఎట్ట కట్ చేస్తున్నాడు చూడండి. అయ్యా తెగుతుందిరా బాబు. ఒరే 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 ఏందిరా బాబు రే, ఒక్క నిమిషానికి ఒకటి కట్ చేస్తున్నావు కదరా కవరు. సరేలే, మనోడు కొంచెం లేట్ అనమాట. ఈ విధంగా 10 కోళ్ళకి 10 ప్యాకెట్లు వేసేసినాడు ములికియా. చూడండి, 10 ప్యాకెట్లు వేసేసి ఈ ఐస్ ఉంది కదా, ఇవి కరగాలన్నమాట. సన్న మంట పెట్టుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే అవన్నీ కరుగుతుంది. కరిగి ఆ కోడిలలో బాగా కూర మారాల, చిక్కబడిన దాకా. చూడండి, ఈ విధంగా చిక్కబడిపోతుంది. చూడండి, చిక్కబడి కూర మారాలు వచ్చినాక మనం కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకొని మూత పెట్టేసి దించేయడమే. అదే ములికియా అంటే. ఇది తింటారు. దీని మిందంగా మనం కొద్దిగా మళ్ళీ తెల్లగడ్డ వేయించుకొని నూనెలో ఆ ములికియా మీద కొద్దిగా పైన అలా పోసుకోవాలా. అలా పోసుకుంటే ఆ వాసన అనేది బాగా ఉంటుంది. ఆ వాసనకు వీళ్ళు బాగా నచ్చుతారు. ములికియా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇదే మన ములికియా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇది మనోడు టెస్ట్ చేస్తున్నాడు లండను ఎలా చేశాడు కదా, దాని ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయో టెస్టింగ్ చేస్తా ఉన్నాడు. చూడండి, చూపిస్తామండి. చూడండి రాజా, కానీ రాజా తాగు తాగు గజాల తాగు, ఎలా ఉందో చెప్పి ఇప్పుడు. ఓ, వాడు చేసుకొని వాడే పొగుడుకుంటా ఉన్నాడు. బాగుందంట, నేను తిన్నది. నాకు నీ శ్వాసన అంటే పడదు. ఈ పక్క వచ్చేసి నూనెలో ఈ తెల్లగడ్డ వేయించుకొని దాని మీద వేసేస్తాడు. వేసేస్తే ఆడికి ములికియా రెడీ అయిపోయినట్టే. దాని తర్వాత పక్కన అన్నం చేసుకొని, అన్నంలో ఈ ములికియా కోళ్ళు పెట్టేసి ఆ పచ్చది ఆకుంది కదా, అది వేరే గిన్నెలలోకి ఇచ్చి ఆడ కోయేటోళ్ళకి ఇస్తే తినేస్తారు. వెట్టన్నా తినేవాళ్ళు, మనకు సంబంధమే లే. లండనో ఓరి లండనో రారా అబ్బా, ఉడికిపోయిను నన్ను దించదు అని ములికియా చెప్తుంది. అయినా కానీ వాడు రాకన్నా హ్యాపీగా తాగుతా కూర్చున్నాడు. నేనే పిలిచినాను, ఇంక రారా యాడికి దించుదామని చెప్పేసి. ఇంక దీన్ని దించేసినాము. దీని పని ఆడికి అయిపోయింది. ఓకేనండి, మన ఛానల్ కానీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఇలా ఈ విధంగా బాక్సులలో, ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేసి అక్కడ మసీదులో పెట్టేస్తాము. మసీద్ దగ్గర ఫ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు. అలాగే